హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గవేస్ లోక్స్ ఇన్ తెలుగు. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అండి. ఇక్కడ ఇంట్లో అందరం లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత హాట్ వాటర్ తాగుతామండి. ఇక్కడ నాకి మా ఆయనకి హాట్ వాటర్లోకి కొద్దిగా నిమ్మరసం, హనీ అలాగే కొంచెం పసుపును వేసుకొని తాగుతాము. పిల్లలకైతే కొంచెం హనీ వేసి ఇస్తానండి. మరి హాట్ వాటర్ అయితే కాదండి, కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ అండి ఇవి. గవ్య అండ్ మా ఆయన ఇద్దరు వాటర్ తాగేసి వాకింగ్కి అయితే వెళ్ళిపోయారు. నేను ఇంకా ఇక్కడ వాటర్ తాగుతున్నాను నిదానంగా. అండ్ ఇక్కడ మా గమ్య కూడా వెళ్తోంది, 5 minutes లేట్గా వెళ్తోంది తను. ఇప్పుడు టైం అయితే 7 అయింది. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. మంచు చూడండి అలానే ఉంది. ఇంకా ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పుదీనా రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం మిక్సీ జార్ తీసుకుని ఇక్కడ నేను 1 టమోటో అలాగే 1 ఉల్లిపాయ ముక్కలు, ఒక 4-5 పొట్టు తీసిన వెల్లుల్లి, 1 ఇంచు అల్లం ముక్కలు, 4-5 పచ్చిమిర్చి, పావు కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుమును పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి. మీరు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చండి. అలాగే ఒక గుప్పెడంతా పుదీనాను వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా ఉప్పును వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఎక్కువ పడిపోయింది. ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. మన దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. అలాగే పొడుగా కట్ చేసుకున్న కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అక్కడ నేను మీకు గుప్పెడ పుదీనా చూపించాను కదా, అందులో నుంచి కొంచెం పుదీనా పక్కన పెట్టుకున్నాను. ఆ పుదీనా ఇందులోకి వేసుకున్నాను. అలాగే కొత్తిమీరను కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇక్కడ నేను కొంచెం ఉప్పును వేసుకుంటున్నాను. ఆల్రెడీ మిక్సీ జార్లో కూడా ఉప్పు వేసాము కాబట్టి ఇక్కడ కొంచెం ఉప్పును వేసుకున్నాను. పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నైట్ అంతా నానబెట్టుకున్న ఎండు బఠానీని ఇందులో వేసుకుంటున్నాను. అంటే పచ్చి బఠానీ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎండు బఠానీ కాబట్టి నైట్ అంతా నానబెట్టుకొని వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్పైసెస్ని వేసుకుందాం. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా వెళ్ళిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మసాలాలంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఒక పావు కప్పు దాకా పెసర్ల మొలకలను వేసుకుంటున్నాను. ఇవి కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఇంట్లో ఉంటే జస్ట్ యాడ్ చేశాను అంతే. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాస్ నార్మల్ సోనా మసూరి రైస్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల దాకా నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ మనం అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ కనుక తక్కువ అనిపిస్తే వేసుకోండి. ఇక్కడ వాటర్ కనుక మనకి కొంచెం ఉప్పుగా ఉన్నట్లయితే మనకి సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు పైన మూత పెట్టి విజిల్ పెట్టి 1 లేదా 2 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. పావు కప్పు దాకా పల్లీలను వేయించుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. పావు కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే వేయించిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. 4-5 పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత కల్లుప్పు, కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, పావు టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు గుమగుమలాడే పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. అలాగే చట్నీ కూడా రెడీ కదా. సో టిఫిన్ అయితే రెడీ. ఇప్పుడు మా పాపనైతే స్కూల్కి రెడీ చేస్తున్నాను. టిఫిన్ రెడీ. తినేస్తున్నారు ఇద్దరు. ఓకే స్టార్ట్ తిను గమ్య. లేదా తినవా? ఎందుకు? అమ్మ తినిపించాలా? ఓకే వెయిట్. బాయ్ గమ్య. గవే దిగు. బాయ్. బాయ్ చిన్ను.
వెళ్ళిపోయిందా అక్క? గమ్య గవ్య అక్క వెళ్ళిపోయిందా? ఎక్కడికి? స్కూల్కి వెళ్ళిపోయిందా? నువ్వు వెళ్తావా? ఎప్పుడు? స్కూల్కి వెళ్తావా? ఓకే. అసలు నీ మొహం చూడు ఎలా ఉంది ఒకసారి. నీ మొహం చూడు ఎలా ఉంది. బ్రష్ చేసావా? చేసావా? ఓ ఇక్కడ చూపించు. బ్రష్ చేసావా? ఓకే, గుడ్ గర్ల్. బ్రష్ చేసి మమ్మ తింటున్నావా? హాయ్ చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాయ్. పుదీనా రైస్ అండ్ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.